ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కుక్కపిల్ల, సబ్బుబిల్ల, అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హమన్న శ్రీశ్రీ కవితను ఆదర్శంగా తీసుకున్నారు ఆ మహిళలు. తమ ప్రాంతంలో లభించే పూలను ఉపయోగించి అగరబత్తీలు తయారు చేస్తున్నారు. పుష్పాలను వాడి సొంతంగా అగరబత్తీల తయారీ కేంద్రం ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు. తమ ఉత్పత్తులను మరింతగా జనంలోకి తీసుకెళ్తే పారిశ్రామికవేత్తలుగా మారతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూలను ఎండబెడుతూ జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఈ మహిళలు తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందినవారు. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే పూలు సరఫరా కావడంతో కడియం ప్రాంతం నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అయితే సీజన్ లేనప్పుడు మాత్రం ఇక్కడ పూసిన పూలను అక్కడే వదిలేయటం చూసిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఓ ఆలోచన వచ్చింది. ఈ పూలతో అగరబత్తీలు చేస్తే స్థానిక మహిళలకు ఉపాధి దొరుకుతుందని భావించి కొంతమందికి శిక్షణ ఇప్పించారు. వీరు డిఆర్డీఏ ఆధ్వర్యంలో శిక్షణ పొంది అగరబత్తీల తయారీ యూనిట్ పెట్టుకున్నారు. మేము కడియం న్యాచురల్ అగరబత్తి అని ఒక బ్రాండ్ పెట్టుకున్నాము. ఆ బ్రాండ్ ఉత్పత్తుల ద్వారా మేము ముందుకు వెళ్తున్నాం సార్. ఓన్లీ కడియం పువ్వులతోనే చేస్తున్నాం. అవి ఎండబెట్టి పౌడర్ చేసి మిక్సీ చేసి జల్లెడ పెట్టి పౌడర్ కలిపి అగరబత్తి చేసి ఆరబెట్టి సెంటు పెట్టి ఇవన్నీ చేస్తాము. న్యాచురల్ అగరబత్తిని చాలా మంది వస్తున్నారు, తీసుకుంటున్నారు. తీసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకుంటున్నారు. ఇంకా డ్వాక్రా ద్వారా కాబట్టి మండల ఆఫీసులకు కూడా పంపిస్తున్నాము. మార్కెటింగ్ అనేది జనంలోకి ఇంకా తెలియలేదు. పువ్వులు తెచ్చుకునండి, ఎండబెట్టుకుని ఆరబెట్టుకుని దాన్ని పువ్వులు చేసి పొడి చేసి కెమికల్స్ లేకుండా అగరబత్తి తయారు చేస్తాం. చాలా న్యాచురల్గానే ఉన్నాయి, బాగున్నాయి అంటున్నారండి. కానీ మాకు మార్కెటింగ్ షాపులు మాత్రం చూపించేలా చేయాలి. సహజ సిద్ధంగా అగరబత్తీలు చేస్తే ప్రజలకు తక్కువ ధరకు లభించడం సహా పర్యావరణ పరంగానూ బాగుంటుందని భావించి కడియం న్యాచురల్ అగరబత్తీల పేరిట 6 నెలల క్రితం తయారీ ప్రారంభించారు. కష్టపడి తయారు చేస్తున్న సరకు ఆ నోటా ఈ నోటా తెలిసి కొందరు కొనుగోలు చేస్తున్నా పూర్తి స్థాయిలో మార్కెట్ లేక ఇబ్బంది పడుతున్నామని మహిళలు చెబుతున్నారు. పౌడర్ చేసి అందులో కొంచెం గొమ్ము కలిపి స్టిక్స్ చేస్తామండి. గుగ్గిలం సాంబ్రాణి వేసి పౌడరు చేతితో చేస్తామండి. వాడిన వాళ్ళందరూ చాలా బాగున్నాయి, చాలా న్యాచురల్గా చేస్తున్నారు, కెమికల్స్ లేకుండా చేస్తున్నారు, హ్యాండ్మేడ్ చేస్తున్నారు, మీరు బాగున్నాయి అని తీసుకుంటున్నారండి. వచ్చి ముహూర్తాలు లేనప్పుడు కాలువలో పోసేస్తున్నారండి. అలా కాదు, ఇవి వేస్ట్గా పోతున్నాయి కదా, దీన్ని ఏదైనా చేద్దామని ఒక ఆలోచనతో కడియం ఎంపీపీ గారిని కలిసినప్పుడు మాకు అగరబత్తి ట్రైనింగ్ అనేది ఇప్పించారండి. అప్పుడు మేము నేర్చుకుని ఇది కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ మేము చాలా సులువుగా చేసుకోగలుగుతున్నామండి. వడ్డీలకి తెచ్చి కట్టుకోవడం జరుగుతుందండి. మీరు కొంచెం సేల్స్ చూపించగలిగితే మాతో పాటు ఇంకా చాలామంది మహిళలకు ఉపాధి కల్పించగలుగుతామండి. స్థానిక ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ మహిళలకు శిక్షణ ఇప్పించడంతో పాటు అన్ని విషయాల్లోనూ సాయం చేస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు యత్నిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు కూడా ఈ అగరబత్తీలను చూసి వీటిని ప్రమోట్ చేయించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అన్ సీజన్లో టన్ను 10 టన్నులు 2 టన్నులు 5 టన్నులు పువ్వులు వేస్ట్గా పారబోసేస్తున్నారు. పువ్వులతో ఏదోటి చెయ్యాలని గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారి కోరిక. 1 లక్ష రూపాయలు లోన్ ఇప్పించిన తర్వాత మిషనరీ తెప్పించి వీరికి మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ కాకుండా మళ్ళీ అన్నవరం దగ్గర అన్నవరం గుళ్ళో వేస్ట్ పువ్వులతో తయారు చేసి ఇక్కడ కూడా వీళ్ళని పంపించి అక్కడ ట్రైనింగ్ కూడా ఇప్పించి వీరు సొంతంగా పెట్టుకునేలాగా ఏర్పాటు చేశాం. చంద్రబాబు నాయుడు గారు మండపేట వచ్చిన తర్వాత స్వయంగా అవి చూసి కలెక్టర్ గారితో కూడా స్వయంగా చెప్పి వీళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయమని స్వయంగా సీఎం గారు కూడా చెప్పారు. స్థానికంగా లభించే అగరబత్తీలు చాలా బాగున్నాయని వీటిని ఉపయోగిస్తున్న వారు చెబుతున్నారు. చాలా దుక్కులు అడివండి, అవి బాగుండి బాగా పొగల కట్ట వచ్చేస్తుందండి. ఇవి అయితే పొగ కట్ట లేకుండా నాకు బాగా శుభ్రంగా ఉంటున్నాయండి. రోజు పొద్దుటీలకి ఇస్తామండి. మేము పెనాల మట్టు వాడుతున్నామండి, బాగానే ఉంటున్నాయండి. అంతకుముందు కొట్లు కాడి ఆడివ్వండి, వాసన ఇదే పట్టేసినట్టు ఉండేయండి. రోజు వెలిగిస్తాం, నిత్యం వెలిగిస్తామండి. ఇంట్లో పిల్లలకి ఇబ్బందిగా ఉండడం కట్ట ఉంటుంది కదా, ఇదైతే అలా ఏం లేదు. పొగ కట్ట కొంచెం తక్కువ వస్తుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది, బాగుంది, నేచురల్గా ఉంది. ప్రతి మహిళ పారిశ్రామిక వ్యాపారవేత్తగా ఎదగాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని వీరంతా అందిపుచ్చుకున్నారు. పుష్పాలతో సహసిద్ధంగా అగరవత్తులు తయారీ కేంద్రం ఏర్పాటు చేసి స్వయంగా నిర్వహిస్తున్నారు. అమ్మకాలు మరింత పెరిగేలా మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే ఆర్థికంగానూ నిలదొక్కుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, కడియం నుంచి.